ఆసుపత్రుల్లో ఐసీయూల్లో పేషెంట్లను చేర్చుకునే విషయంలో కేంద్రం కొత్త ఆదేశాలు జారీ చేసింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న పేషెంట్ లేదా వారి కుటుంబ సభ్యుల అనుమతితోనే ఐసీయూలో చేర్చుకోవాలని తేల్చి చెప్పింది. పేషెంట్ లేదా కుటుంబ సభ్యులు ఐసీయూ అడ్మిషన్కు నిరాకరిస్తే ఆసుపత్రుల యాజమాన్యాలు ఐసీయూలో అడ్మిషన్ చేసుకోకూడదని స్పష్టం చేసింది. తీవ్ర అనారోగ్యం ఉన్న రోగి నిర్ణయానికే ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది. రోగి బతికే ఛాన్స్ లేనప్పుడు ఐసీయూలో ఉంచడం వృధా అని నిపుణులు చెప్పారు. ఈ మేరకు కేంద్రం ఆరోగ్య శాఖ ఐసీయూలో అడ్మిషన్లు, ట్రీట్మెంట్లకు సంబంధించి కొత్త నిబంధనలను జారీ చేసింది. ఐసీయూలో అడ్మిషన్లకు సంబంధించి క్రిటికల్ కేర్ మెడిసిన్ నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఐసీయూ అనేది పరిమిత వనరు అని, ప్రతి ఒక్కరిని అందులో చేర్చడం వల్ల అత్యవసర సందర్భాల్లో రోగులకు అవసరమైనప్పుడు పడకలు లభించడం లేదని పేర్కొంది. ఈ మార్గదర్శకాలు అవసరమని వైద్య నిపుణులు తెలిపారు. దీనివల్ల రోగి కుటుంబానికి ఆసుపత్రి పరిపాలనకు మధ్య పారదర్శకత పెరుగుతుందని చెప్పింది. తీవ్ర వ్యాధి లేదా అనారోగ్యంతో మరణం అంచులకు చేరిన వారికి మరో చికిత్స లేనప్పుడు, ప్రస్తుత చికిత్సతో వారి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం లేనప్పుడు వారిని ఐసీయూలో ఉంచడం వృధా అని నిపుణుల కమిటీ తెలిపింది. పరిమిత వనరులు ఉన్నప్పుడు పేషెంట్ను ఐసీయూలో ఉంచడానికి తక్కువ ప్రాధాన్యతనివ్వాలి. తదుపరి వైద్య చికిత్స సాధ్యం కానప్పుడు లేదా అందుబాటులో లేనప్పుడు, అప్పటి వరకు అందిస్తున్న వైద్య చికిత్సతో ఫలితం లేనప్పుడు, ముఖ్యంగా రోగి జీవించే అవకాశం లేనప్పుడు ఐసీయూలో చేర్చుకోవద్దని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అవయవ వైఫల్యం, ఆర్గాన్ సపోర్ట్ అవసరమైనప్పుడు, రోగి ఆరోగ్యం విషమించే పరిస్థితులు ఉన్నప్పుడు ఐసీయూలో చేర్చుకోవచ్చు. ఆపరేషన్ తర్వాత పరిస్థితి దిగజారితే అప్పుడు కూడా పేషెంట్ను ఐసీయూలో కొనసాగించవచ్చు. గుండె సమస్యలు లేదా శ్వాసకోశ వ్యవస్థ పనితీరులో హెచ్చుతగ్గులు, పెద్ద స్థాయి ఆపరేషన్ చేయించుకున్న రోగులను కూడా ఐసీయూలో చేర్చుకోవచ్చని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.